హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ పూలతోటి టీ చేసుకొని చాలామంది తాగుతున్నారండి. శంకు పూలండి ఇవి. బ్లూ కలర్ శంకు పూలు. ఈ పూలతోని టీ చేసుకొని తాగితే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ప్లస్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. షుగర్ ఉన్నవాళ్ళు ఈ బ్లూ కలర్ శంకు పూల టీ తాగితే షుగర్ నార్మల్‌లోకి వచ్చేస్తుంది అని చెప్పి చూపిస్తున్నారు. అయితే దీని గురించి అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. చాలామంది దీనిని ఫేస్ ప్యాక్‌గా కూడా వాడొచ్చు అని చెప్తున్నారు. అయితే దీంట్లో ఆరోగ్యకరమైన విషయాలు, అనారోగ్యకరమైన విషయాలు అన్నీ నేను క్లియర్‌గా చెప్తాను మీకు. చాలామంది వీటిల్ని నీటిలో మరిగించేసి, దాంట్లో మళ్ళీ నిమ్మరసం పిండి, తేనె కలిపేసుకొని తాగేస్తున్నారు. అయితే అవన్నీ కూడా అందరికీ సరిపోవండి. ఒకే బాడీ తత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. ఒకరికి పడినది ఇంకొకరికి పడదనమాట. ఒకళ్ళు హెల్తీగా ఉన్న వాళ్ళకి, ఇంకొకళ్ళకి అన్‌హెల్తీగా కూడా అనిపించొచ్చు. అయితే మనము షుగర్ అనేది కంట్రోల్‌లోకి వస్తుందా లేదా ఇది తాగిన తర్వాతకి అని తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ అయితే 1 వీక్ బిఫోర్ షుగర్ టెస్ట్ చేయించుకొని, తర్వాత ఈ పూలతోటి టీ చేసుకొని తాగినప్పుడు నెక్స్ట్ దాని తర్వాత షుగర్ అనేది ఏ లెవెల్స్‌లో ఉంది అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ఇది తాగిన తర్వాతకి మనము అన్నీ చెక్ చేసుకోవాలండి ఆ డేలో. ఒక 2, 3 డేస్ మనం ఇది తాగిన తర్వాతకి మనకి తల తిరుగుతుందా? లేదా ఏమైనా ఇచ్చింగ్‌లా ఉందా? లేదా కడుపులో నొప్పి అలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఒకళ్ళకి పడినది ఇంకొకళ్ళకి పడదు కదండీ! అలా అనమాట. ఏది మనం గుడ్డిగా నమ్మేసి మనం చేసుకొని కడుపులోకి తీసుకునేవి ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలండి. ఈ బ్లూ కలర్ పూలు వేడి నీటిలో వేయగానే కలర్ అనేది చూడండి బ్లూ కలర్‌లో వచ్చేస్తుంది. మళ్ళీ దాంట్లో సి విటమిన్ ఉన్న నిమ్మరసం పిండుతున్నారు. మళ్ళీ దాంట్లో తేనె వేస్తున్నారు. అవి 3 కలిపితే ఒక్కొక్కళ్ళకి పడకపోవచ్చు. ప్లస్ అది కాకుండా బ్లూ కలర్ శంకు పూలతో టీ అనేది తాగితే విపరీతమైన వేడి అండి. వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వేడనేది చేస్తుంది. వేడి శరీరం ఉన్నవాళ్ళు డైలీ తాగకుండా ఉంటేనే మంచిది. మీరు ఒకవేళ తాగాలనుకుంటే 2, 3 డేస్‌కి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తాగండి. అది కూడా తాగిన తర్వాతకి మీ హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మీరు హెల్తీగా ఉన్నారా? ఏమైనా కడుపులో నొప్పొస్తుందా? లేదా కళ్ళు తిరుగుతున్నాయా? తల తిరుగుతుందా? లేదా ఇచ్చింగ్‌లా ఉందా? ఇలాంటివన్నీ ఆలోచించుకొని చూసుకోవాలి మనము తాగుతున్నప్పుడు. షుగర్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయి? అది తాగకముందు ఎలా ఉన్నాయి? తాగిన తర్వాతకి ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.